శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారము. ఇంట్లో వాస్తురీత్యా సంపద మరియు శ్రేయస్సును పెంచడంలో సహాయపడే అదృష్ట మొక్కలు మరియు చెట్లు ఏంటో ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంటిలోపల పచ్చని మొక్కలు తాజా ఆక్సిజన్కు దోహదం చేస్తాయి. అన్ని ప్రతికూల శక్తులను నిరోధించడంలో సహాయపడతాయి. ఇంట్లో మొక్కల సరైన ఎంపిక సంపద మరియు శ్రేయస్సును పెంచుతుంది. వాస్తు నియమాలు ప్రకారం ఇంట్లో ఉంచవలసిన అదృష్ట మొక్కలు గురించి ఇప్పుడు తెలుసుకుందాము. తులసి మొక్క. హిందూ సంస్కృతిలో తులసి ఒక పవిత్ర మొక్క. ఇది ఎల్లప్పుడూ ఆక్సిజన్ను విడుదల చేయగల ఏకైక మొక్క. ఇతర మొక్కలు పగటిపూట మాత్రమే ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. కాకపోతే ఈ మొక్కను ఉత్తర, తూర్పు లేదా ఈశాన్య దిశలో ఉంచాలి. ఋతుచక్రంలో ఉన్న స్త్రీలు తులసి మొక్కకు దూరంగా ఉండాలి. మేరీగోల్డ్ మొక్క. వాస్తు శాస్త్రం ప్రకారం మేరీగోల్డ్ మొక్క ఇంటికి సానుకూల శక్తిని తెస్తుంది. ఈ మొక్కను ఉంచడానికి ఉత్తమ దిశ ఉత్తర లేదా తూర్పు దిశ. అలాగే ప్రవేశద్వారం వద్ద ఉంచినప్పుడు ఇది అదృష్టాన్ని తీసుకురావడానికి సహాయపడుతుంది. మందార మొక్క. వాస్తు ప్రకారం మందార ఇంటికి ఉత్తమమైన వాస్తు మొక్కలలో ఒకటి. ఇది సానుకూలత మరియు శక్తివంతమైన శక్తిని వ్యాప్తి చేయడంలో సహాయపడుతుంది. మొక్కను ఉంచడానికి ఉత్తమ దిశ ఉత్తరం లేదా తూర్పు. ఇది మంగళ దోషాన్ని తొలగించడంలో కూడా సహాయపడుతుంది. మందార మొక్క సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది. చామంతి మొక్క. ఈ మొక్క యొక్క అందమైన పసుపు రంగు పుష్పాలు ఆనందం, ప్రకాశం మరియు ఆశావాదాన్ని ప్రసరిస్తుంది. అందుకే ఈ 3 గుణాలకు ప్రతీకగా ఈ పువ్వు నిలుస్తుంది. చామంతి మొక్క ఉత్తమంగా ఇంటిలో పెంచవచ్చు. అయితే పడకగదిలో దీనిని ఉంచకూడదు. ఇది తక్కువ జాగ్రత్తతో బాగా పెరుగుతుంది. శాంతి లిల్లీ. పీస్ లిల్లీస్ మొక్కలను శాంతి కలువలు లేదా స్పాతిఫిలం అని కూడా పిలుస్తారు. శాంతి కలువ మొక్క ప్రేమ మరియు సామరస్యానికి ప్రతిరూపం. దీన్ని పడకగదిలో ఉంచడం వల్ల మీ నిద్ర తీరు మెరుగుపడుతుంది. చెడు కలలను దూరం చేసుకోవచ్చు. మీరు నిద్రలేమితో బాధపడుతుంటే మీ గదిలో పీస్ లిల్లీ మొక్కను ఉంచడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇవి గాలిలోని హానికరమైన కాలుష్యాలను తొలగించడంలో ప్రసిద్ధి చెందిన ఇంట్లో పెరిగే మొక్కలు. వెదురు. ఇది అదృష్టం మరియు శాంతికి సూచిక. వాస్తు ప్రకారం వెదురు మీ ఇంటికి ఆనందం, అదృష్టం, కీర్తి, శాంతి మరియు సంపదను తెస్తుంది. ఇది మీ ఇల్లు లేదా ఆఫీస్ డెస్క్ మీద అలంకరణ కోసం పెట్టుకోవచ్చు. అలాగే ఇది బహుమతిగా ఇవ్వడానికి ఒక పవిత్రమైన మొక్కగా పరిగణించబడుతుంది. వెదురు మొక్క వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. అందం, పాజిటివిటీని పెంచుతుంది. వాస్తు ప్రకారం ఈ మొక్క కాలక్రమేణా ఎంతగా పెరుగుతుందో మీరు జీవితంలో అంతగా పురోగమిస్తారు. వెదురు మొక్కను నాటడం వల్ల ఇంట్లో ఆనందం, సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వెదురు మొక్కను నాటడం వల్ల శుభం కలుగుతుంది. వెదురు మొక్క ఇంట్లో మానసిక ప్రశాంతతను పెంపొందిస్తుంది. ఒత్తిడి మరియు ఆందోళన దరిచేరదు. లిల్లీ ప్లాంట్. లిల్లీ కుటుంబ సభ్యులు మధ్య ఆనందం మరియు సామరస్యానికి చిహ్నం. ఇది వాతావరణంలో ప్రశాంతతను వ్యాప్తి చేయడంలో సహాయపడుతుంది. కుటుంబ సభ్యులు చల్లగా మరియు సమూహంగా ఉండటానికి సహాయపడుతుంది. అందువల్ల వీటిని హాల్ గదిలో లేదా పడకగదిలో లేదా ధ్యానం చేసే ప్రదేశంలో ఉంచడం మంచిది. మనీ ప్లాంట్. వాస్తుశాస్త్రం ప్రకారం దీనిని ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచాలి. ఇది చాలా అదృష్టంగా పరిగణించబడుతుంది మరియు మనీ ప్లాంట్ సంపదతో పాటు ఆదాయాన్ని కూడా పెంచుతుందని చెప్పబడింది. వాస్తుశాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్లను మీ ఇంటి కారిడార్లో మనీ ప్లాంట్ను ఉంచడం కూడా అద్భుతంగా ప్రయోజనకరంగా ఉంటుంది. కమలం. కమలం ప్రత్యేకత, నైతికత, బలం మరియు స్వచ్ఛతను సూచిస్తుంది. ఇంటి ప్రవేశద్వారం వద్ద ఉంచినట్లయితే ఇది గరిష్ట ప్రభావాన్ని ఇస్తుంది. ఇంట్లో కూడా పెడితే బాగుంటుంది. లోటస్ శ్రీమహాలక్ష్మి అమ్మవారితో పాటు బుద్ధ భగవానుడితో సంబంధం కలిగి ఉంటుంది. అందువల్ల లోటస్ ఉనికితో ఇది జ్ఞానోదయం మరియు సంపదను ఆకర్షించడంలో సహాయపడుతుందని చెప్పబడింది. రబ్బరు ప్లాంట్. రబ్బరు మొక్కను ఇంటిలోపల నాటితే శుభప్రదంగా భావిస్తారు. ఇంటికి రబ్బర్ వాస్తు మొక్కలు ఆర్థిక శ్రేయస్సు, సంపద మరియు వ్యాపార విజయాన్ని తెస్తాయని నమ్ముతారు. మీరు రబ్బరు మొక్కను ఆగ్నేయ దిశలో ఉంచాలి. లేకపోతే అది దురదృష్టాన్ని తెస్తుంది. మల్లె మొక్క. మల్లె మొక్కలు ఆహ్లాదకరమైన వాసనను కలిగి ఉంటాయి. ఇవి కొన్ని సెకన్లలో మానసిక స్థితిని పెంచుతాయి. ఈ మొక్క యొక్క ఇతర ప్రయోజనాలు ఏమిటంటే ఇది ఆందోళన మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది. నిద్రను ప్రేరేపిస్తుంది. వాస్తుశాస్త్ర ప్రకారం మల్లె మొక్క సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. సంబంధ బాంధవ్యాలలో ప్రేమను ప్రోత్సహిస్తుంది.
ఇది దక్షిణం వైపు కిటికీకి సమీపంలో ఇంటి లోపల ఉంచాలి. ఆరుబయట ఉంటే అది తూర్పు, ఉత్తర దిశలో ఉండాలి. అలోవెరా. అలోవెరాని వాస్తు ప్రకారం ఇలా పెడితే చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు. ఈ మొక్కని ఏ దిశలో పెడుతున్నారనేది కూడా చాలా ముఖ్యం. అలోవెరా ఇంట్లో సానుకూల శక్తిని తీసుకొస్తుంది. అందుకోసం ఇంట్లో అలోవెరా మొక్కని పెడితే మంచిది. అయితే పడమర దిశలో అలోవెరాని పెంచడం వలన చక్కటి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. ఎంతో మంచి జరుగుతుంది. ఇది శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలోవెరా మొక్కని తూర్పు వైపు ఉంచితే మానసిక ప్రశాంతత కలుగుతుంది. బాల్కనీలో అలోవెరా మొక్కని పెడితే కూడా ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇలా అలోవెరాతో మీరు ఇన్ని లాభాలని పొందవచ్చు. స్నేక్ ప్లాంట్. వాస్తు ప్రకారం స్నేక్ ప్లాంట్ సానుకూల శక్తికి గొప్ప మూలం. కిటికీ దగ్గర ఉంచినప్పుడు అది ఆక్సిజన్ ప్రవాహాన్ని బయటనుంచి గదిలోపలికి తీసుకుని వస్తుంది. అలాగే ఇది గదిలోపల ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇది గదిలోని హానికరమైన విషాన్ని తొలగిస్తుందని కూడా నమ్ముతారు. అరటి చెట్టు. ఈ చెట్టు ఇంటి ప్రాంగణానికి ఈశాన్య దిశలో ఉండాలి. ఇది మంచి ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతతను సూచిస్తుంది. అరటి చెట్టును చాలా పవిత్రంగా భావిస్తారు మరియు పూజిస్తారు కూడా. గురువారం నాడు విష్ణువును ప్రార్థించడంతో పాటు అరటి చెట్టును పూజించడం మంచి ఫలితాలను ఇస్తుంది. అశోక వృక్షం. అశోక వృక్షం బాధలు మరియు దుఃఖాలను తొలగించి ఆనందాన్ని కలిగిస్తుందని నమ్ముతారు. దీనిని ఇంటి ఆవరణలో ముందు భాగంలో నాటాలి. వేప చెట్టు. ఇంట్లో వేప చెట్టు ఉండటం సానుకూలతను కలిగిస్తుంది. వేపలోని ఔషధగుణాలు కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలు కాకుండా కాపాడగలదు. వాస్తుప్రకారం వేప చెట్టు శుభప్రదంగా పరిగణించబడుతుంది. వేప చెట్టును ఇంటి వాయువ్యములలో ఉంచాలి. వేప చెట్టు నుండి ప్రవహించే గాలి మాస్టర్ బెడ్రూమ్ కిటికీల గుండా వెళ్లాలి. వేప చెట్టు మంచి శక్తిని పెంపొందించే ఒక చెట్టు. వేప చెట్టు ఆరోగ్య నివారణ లక్షణాల కారణంగా బాగా ప్రాచుర్యం పొందింది. వాస్తుశాస్త్రం ప్రకారం మీరు మీ ఇంటిలోపల నాటకూడని కొన్ని మొక్కలు ఉన్నాయి. చింత చెట్టు. చింత చెట్టు ఇంటిలోపల దుష్టశక్తులను లేదా ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుందని వాస్తు సూచిస్తుంది. ఖర్జూరం చెట్టు. ఖర్జూర చెట్లను ఇంటి లోపల ఉంచడం వాస్తుశాస్త్రం ప్రకారం మంచిది కాదు. ఎందుకంటే అవి పేదరికాన్ని కలిగిస్తాయి. పత్తి మొక్క. పత్తి మొక్కలను ఇంట్లో ఉంచినప్పుడు ప్రతికూల పరిస్థితులు మరియు దురదృష్టాన్ని తీసుకురావచ్చు. మీ ఇంట్లో ఎప్పుడూ పత్తి మొక్కను పెంచకండి. కాక్టస్. కాక్టస్ ఇంట్లో చెడు శక్తులను విడుదల చేస్తుందని వాస్తు సూచిస్తుంది. ప్రిక్లీ మరియు పదునైన మొక్కలు ప్రతికూల శక్తిని కలిగి ఉంటాయి. ఇంట్లో ఉంచినప్పుడు ఇది అనర్థాలను తెచ్చిపెడుతుంది. ఒత్తిడి మరియు ఆందోళనను కలిగిస్తుంది. వాస్తుప్రకారం ఇంట్లో ముళ్ళు మరియు కాక్టస్ లాంటి మొక్కలను పెట్టకండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.